రాజకీయ ప్రకంపనలు అనుకూలంగా వ్యతిరేకంగా విడిపోయిన రాజకీయ పార్టీలు ఇండియా పేరు మార్చడం అంత సులభమేనా? రాజ్యాంగంలో పేర్కొన్న అంశం ఏంటి? వివరిస్తున్న ఆర్టికల్ ఏంటి? ఇండియా పేరు మార్చక అసలు ఉద్దేశం ఏంటి? ఇండియా ది భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్న ఆర్టికల్ 1 ఇండియా భారత్ ఏ పేరైనా వాడుకోవచ్చని రాజ్యాంగంలో వెసులుబాటు. ఏకమవుతున్న పక్షాలు దారి మళ్లించేందుకు ఎన్డీఏ సర్కారు ప్రయత్నాల ఇండియా పేరును భారత్గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కేంద్రం. పేరు మార్చేందుకేనా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను జర్నలిస్ట్ పివి వర్మ. ఈరోజు మనం ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాము. ఇండియా పేరుని భారత్గా మార్చాలి అంటే కేంద్రము ఒకవైపు వేగవంతం పెంచుతా ఉంది, మరోవైపు ఈ ఆకస్మికంగా కూడా పెట్టేటువంటి పార్లమెంట్ సమావేశాలు కాస్త దీనికోసమేనా అన్నటువంటి చర్చలు కనబడతా ఉన్నాయి. అయితే G20 వేదిక సదస్సు జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఒకేసారిగా కూడా భారత్ పేరు వెలుగులోకి వస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇండియా పేరును కాస్త భారత్గా మార్చబోతా ఉన్నా, మార్చితే ఏమవుతుంది, అసలు లాభాలేంటి నష్టాలేంటి, దీనిపై చర్చ కొనసాగించబోతా ఉన్నాం. ఈ రోజు మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు బీజేపీ పార్టీ నుంచి కర్రా శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు, ఇద్దరు కూడా ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చ కొనసాగిద్దాం. ముందుగా శివకుమార్ గారు, ఇప్పుడు G20 వేదికగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్న పేరు కాస్త ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా మారబోతా ఉంది ఆర్టికల్ 5 ప్రకారంగా మనం చూసుకుంటే. సో ఆల్మోస్ట్ ఆ పేపర్స్ కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, మొన్న ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఈ కూటమి బేస్ చేసుకునే కూటమిలో ఇండియా ఉంది అన్నటువంటి నేపథ్యంలోనే మోదీ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో దీన్ని మీరేమంటారు? ముందుగా అమా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ప్రస్తుతానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించే విధానం ఎట్లుందంటే, వాళ్ళు ఈ 9 సంవత్సరాలలో ఏం చేసిండ్రు, వాళ్ళ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మేయడం తప్ప వాళ్ళు అది పబ్లిక్ ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ మీద నేను కాలాదంద వేస్తా, లేకపోతే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా, అది ఇదని మాయమాటలు చెప్పడంతో ప్రధానమంత్రి గారి మాటలు, అమిత్ షా గారి మాటలు విని ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ గారిని ప్రజలు నమ్మడం జరిగింది. కానీ ఈ 9 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏందనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ని దుమ్మెత్తిపోయడం కంటే వాళ్ళు ఏం చేసిండ్రు, అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ ఏం చేసిండ్రు అనేది వాళ్ళు ఒక శ్వేతపత్రం వదులమని చెప్పి ఫస్ట్ నా డిమాండ్. దాని తర్వాత ఈరోజు 9 సంవత్సరాల నుండి ఈరోజు జిమ్లీ ఎలక్షన్స్ అని, లేకపోతే ఇప్పుడు ఆర్టికల్ 5 తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మార్చేసి రేపు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ అని మార్చమంటే, రేపు పక్క దేశాలన్నీ రెడీగా ఉన్నాయి. అవసరం అనుకుంటే ఇండియా పేరు తీసేస్తే ఈ పేరుని మళ్ళీ ఒక టర్మ్ వరకు పెట్టేసి ఆ తర్వాత దాన్ని ఆ కాపీరైట్ తీసేసుకొని ఆ పేరుని వాడుకోవడానికి కూడా వేరే దేశాల్లో ఆలోచిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇటువంటి ఈ ముప్పు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంతైతే ప్రజల్లో నమ్మినరో, ఆయన నమ్మిన దానికి ఆయన చేసింది ఏందనేది ఒకసారి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ నాయకులు చెప్పాలి. అదే కాకుండా ప్రతిసారి ఏదో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మీద ఇది చేయడం. ఇక్కడ మన తెలంగాణకు వస్తే అదే ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే కేసీఆర్ అంటాడు మేము ఫ్రెండ్లీ పార్టీ, కానీ అదే నేషనల్కి పోతే ఇదే ఎంఐఎంతోని బీజేపీ పార్టీ లోపాయ ఒప్పందాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఓట్లని మైనారిటీ ఓట్ డివైడ్ చేయడానికి బీజేపీ అక్కడ మళ్ళీ ఈ ఎంఐఎం నిలబెట్టి లోపాయోపకారాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ మీరు ఏం చేసిండ్రు ఈ 9 సంవత్సరాలు అనేది
ప్రశ్న. ఇది కాకుండా రేపు ఇండియా కూటమి అని చెప్పి ఎట్లయితే కూటమి ఉందో ఇప్పుడు ఇండియా అనేది ఒక కూటమి పెట్టింది. ఆ ఇండియాని కూటమి పెడితే రేపు రాబోయే ఎలక్షన్లో ఇండియా అనే పేరుతోని వాళ్ళు ఫేమ్ అవుతారనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు భారత్ అనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు నిర్ణయం తీసుకోక ముందు ఆర్టికల్ 5 వర్గంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి ముందు వాళ్ళు ఏం చేయాలంటే ప్రజా ఒపీనియన్ మీద వెళ్ళిపోవాలి. ప్రజల ఖచ్చితంగా ఇది పేరు పెట్టొచ్చా లేదా అనేది ప్రజలతోని మెజారిటీ తీసుకొని ఆ మెజారిటీలో ఎస్ ప్రజలు భారత్ అని పెట్టొచ్చు అంటే మీరు పెట్టండి, లేదు భారత్ అని పెట్టొద్దు అనుకుంటే గమ్మునుండి. ఇప్పుడు జుమ్లీ ఎలక్షన్స్ పోతాం అనుకున్నారు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు, తర్వాత రామ్నాథ్ కోవింద్ని అధ్యక్షతన చేసిండ్రు, అది ఇది అన్నారు, మళ్ళీ తర్వాత వెనక్కి. ఇటువంటి పరిస్థితులు అంటే మొత్తానికి ఈరోజు బీజేపీ చేసేది ఏంటంటే రాజకీయం చేస్తుంది. రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మేము హ్యాట్రిక్ సాధించాలి అనే ఒక ఉద్దేశంతోనే ముందుకు పోవడం తప్ప ప్రజలకు మీరు ఈ 9 సంవత్సరాలలో మీ ప్రజలకు చేసిన మేలేంటి, ప్రజలు దీనివల్ల బాగుపడింది ఏంటి, అది మీరు ముందు. ఎస్. సో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, బీజేపీ పార్టీలో ఉన్నారు, మరి ఈ G20 వేదిక అనేది పెట్టిర్రు, మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. రేపు పొద్దున భారత్గా మారిస్తే ఇండియా అనేటువంటి బ్రాండ్ని కాస్త పక్క దేశాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం అని చెప్పేసి కాంగ్రెస్ మండిపడుతూ ఉంది. సో ఇప్పటికే ప్రతిపక్షాలు ఏవో కూటమి పెట్టుకుంటే దానికి ఇండియా పేరు పెట్టుకుంటే కావాలనే బీజేపీ ఈరోజు హైట్రిక్ కొట్టే దిశగా ప్రజల అభిప్రాయం లేకుండా చేస్తూ ఉంది ఇటువంటి చర్యలు అని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు. ఫస్ట్ అమ్మాన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అదేవిధంగా స్టూడియోలో మా సహోదరులకు నమస్తే. వాస్తవానికి వీళ్ళు ఇండియా కూడా పెట్టుకోలేదా అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడ పట్టించుకోలేకుండా, అసలు వాళ్ళ కూటమి బేస్లో కూటమి పెట్టుకున్నారో వాళ్ళు ఇండియా పేరు పెట్టుకున్నారో అనేది భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా కానీ ఒక స్ట్రాటజీ తీసుకుంటే దానికి చాలా ఆలోచించే తీసుకొస్తారు. ఇది ఇండియా పేరు మార్చడం, భారత్ పెట్టడం కొత్త కాదు, ఎప్పటి నుంచో మన తరతరాలు పురాణాలు చూసినా కూడా మన భారత్ తోటే మనకి స్టార్ట్ అయింది. భరతుడు వెళ్ళిన దేశం దాంట్లో ఒక భాగంగానే భారతదేశం పేరు ఉన్నది, కాన్స్టిట్యూషన్ లో కూడా భారత్ అనే ఉంది ఎక్కడైనా. దాన్ని ఇప్పుడు ఇండియా అనే పేరు వచ్చింది, ఇంగ్లాండ్ వాళ్ళు పెట్టింది, మనకు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు అది. ఆ ఇండియా పేరు కూడా వాళ్ళ స్వార్థం కోసం 6 రోజులలో పేర్లు పెట్టుకున్నారు. మీకు ఇంత కాంగ్రెస్ పార్టీని ఏదో ఇండియా కూటమి పెట్టుకుందని కొత్తగా తెచ్చిన కాన్సెప్ట్ కాదు, లేకుంటే మీరు ఏదో గెలిచి ఇప్పుడు ఏదో దేశం వెళ్తారని మీరు జంబీ ఎలక్షన్ తేవట్లేదు. మీరు ఎలక్షన్లలో ఏం గెలవరో మీరు 100 కూడా దాటరు, కానీ అది వేరే విషయం, మీరు ఆగబోతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇండియా పేరును తీసి భారత్ పెట్టే దాని మీద చర్చ నడుస్తుంది. భారత్ అనేది ఇక్కడ కొత్తగా పెట్టింది కానే కాదు, భారత్ అనేది గతంలో ఉంది, మనకు ఆర్టికల్లో కూడా ఉంది, రాజ్యాంగంలో భారత్ అనే ఉంటుంది, ఎక్కడ ఇండియా లేదు. వేరే దేశ వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆ సౌకర్యంతో పేరు పెట్టుకుంటే పేరు మార్చాలని ఒక కాన్సెప్ట్ తోటి వస్తుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమి పెట్టుకున్నారా, లేదా మమతా బెనర్జీ కుర్చిచ్చిందా లేదా, ఇవన్నీ మాకెందుకండి, ఎవరెవరు తీసుకొస్తాను ఎవరెవరు తీసుకుపోతాను, లాస్ట్ ఎలక్షన్కి ఎంతమంది ఉంటారు కూటమిలా, ఎవరు పోతారు, ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఇవన్నీ మాకు భారతీయ జనతాకి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి దేశాన్ని ఒక సమభద్రంగా ఒకటే వన్ ఇండియా వన్ ఏషియా ఒకటే భారతదేశం, ఆ భారతదేశం అనేది ఒకటే కాన్సెప్ట్ నడవాలనేది మొదటి తీసుకొస్తున్నాం. ఒకటే కాన్సెప్ట్ కావాలనేది ఆలోచన. ఇప్పుడు కూటమితో మాకేదో అవుతుంది లేకుంటే ఎవరన్నా ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా ఎంఐఎంకు ఎక్కడన్నా మనం మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? మద్దతు కాదు బ్రదర్, విపత్తు కరాలంటున్నా నేను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికే నేను చెప్తున్నా, స్పష్టంగా చెప్పినా. రాజకీయ ఎత్తులు అనేది చాలా రకాలు ఉంటాయి, మీరు దాన్ని వక్రీకరించదు. మా భారతీయ జనతా పార్టీకి క్వైట్ ఆపోజిట్ అంటేనే ఎక్కడైనా ఎంఐఎం పార్టీ అనేది మీరే చెప్తారు, మేము కాదు చెప్పేది. మీరు ఎంఐఎం పార్టీలను ముస్లిం పార్టీలను మైనార్టీ పార్టీ పెంచిపోసేది మీరు కాంగ్రెస్ పార్టీ. 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఏం చేసింది మీరు 50 సంవత్సరాలు మీరేం చేసిండ్రు, భారతదేశాన్ని నాశనం చేసిండ్రు. అంటే ఇప్పుడు మీరు భారత్ గా పేరు మార్చుకోవాలి అనేది నిర్ణయం తీసుకున్నారు, ప్రజల అభిప్రాయం తీసుకున్నారా, ప్రజల అంగీకారం వచ్చిందా, ప్రజలు ఒప్పుకుంటారా? చిన్నప్పుడు ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి సిద్ధాంతంతో నినాదంతో చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి పదం ఇండియా ఈజ్ మై కంట్రీ అనేటువంటి పదాన్ని ఇండియా ఈజ్ మై కంట్రీ అని భారత్ ఈజ్ మై కంట్రీ అని చెప్పుకుంటూ రావాలా? ప్రజల అభిప్రాయం కూడా కావాలి. లేదు తీసుకోలేదు, ప్రజా అభిప్రాయం సేకరించలేదు బీజేపీ సొంత నిర్ణయము. ఇప్పుడు ఈ G20 కూడా ఏదైతే వాళ్ళు సమావేశం పెట్టడానికి మీరంతా మెట్రో వాడండి, రోడ్ క్లియరెన్స్ ఉండదు, తర్వాత
పైనుంచి హెలికాప్టర్లు కానీ ఫ్లైట్లో నుంచి కానీ మొత్తం సెక్యూరిటీ ఇంత అవసరమా? అంటే మీరు ఇంత ఫ్రీడమ్ ఉన్నోళ్ళు, ఇంత ఆలోచించేటోళ్ళు, ఇప్పుడు ఒక మాట బ్రదర్, దేశం కోసం ధర్మం కోసం అన్నారు. దేశం కోసం ధర్మం కోసం అనేటోళ్ళు ఒక దేశం కోసం ధర్మం కోసం అని కొట్లాడే రాజాసింగ్ ని సస్పెండ్ ఇంట్లో వండబెట్టి, అంటే మిగతాళ్ళు లేరా? అరే డిసిప్లిన్ ఎవరికి లేదు బ్రదర్. ఎక్కడైతే డిసిప్లిన్ తప్పుతారో ఎవరైనా ఒకటే. రాజాసింగ్ చేసినప్పుడు మా సిన్సియారిటీ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు మాకున్న నిర్ణయం వేరు. రాజాసింగ్ ని పక్కన పెట్టి ముఖేష్ గౌడ్ గారి కొడుకుని అక్కడికి విక్రమ్ ని తీసుకురావాలని సస్పెన్షన్ రాజకీయంగా రాజాసింగ్ సస్పెండ్ చేసినప్పుడు మీరు మా నిజాయితీని అర్థం చేసుకోవాలి. లేదు అది నిజాయితీ కాదు. అది ఓకే, మీ నిజాయితీని మేము అర్థం చేసుకుంటాం. ప్రతిపక్షాలు ప్రశ్న, ప్రజాసేకరణ జరిగిందా? జరిగితే అఫీషియల్ గా మీరు అనౌన్స్ చేయకుండా మీ G20 ఆహ్వానాలకి విదేశీయులకు ఒక విందు ఇవ్వడానికి ఒక విందు ఆహ్వానంలో చూసినటువంటి పదం ఏది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అన్నటువంటి పదాన్ని ఎవరికి తెలియదు. మీరు అనౌన్స్ చేయబోతా ఉన్నారా లేదా పార్లమెంట్ లో పెడతా ఉన్నారా అఫీషియల్ గా పెడతా ఉన్నారా అన్నటువంటి అంశం ఎవరికి తెలియదు. కేవలం ఆహ్వాన పత్రికలో చూసినటువంటి అంశమే ఈ రోజు తెరపైకి వస్తా ఉంది. మెన్షన్ చేసినప్పుడే భారతదేశం గర్విస్తున్నారు. భారతదేశం పేరు రాగానే యావత్ భారతదేశం గర్విస్తున్నారు. పేరు మనది కాదు. మనకి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ లీడింగ్ మెజార్టీ ఉంది కాబట్టి రేపు దీన్ని బిల్లు పాస్ చేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో బిల్లు తెచ్చినప్పుడు ప్రజాసేకరణ చేశారా? చెప్పండి. మీరు అన్న పాయింటే చెప్తా ఉన్నా, మీరు అన్న పాయింటే తీసుకుందాం. సింధు నాగరికతలో హిందూ నదిని బేస్ చేసుకొని ఇండియాని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. హిందూ నదిని చూసుకొని ఇండియాగా పెడితే బాగుంటది అని చెప్పేసి పెట్టారు. ఓకే, బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. ఓకే, బట్ దాన్ని పుస్తకాలకు ఎక్కించింది ఎవరం? మన భారతీయులమే కదా. ఈ రోజు పిల్లలకు నేర్పింది ఎవరం? మన భారతీయులమే కదా. ఇండియా మ్యాప్ ఇండియా అనే పేరుని క్రియేట్ చేసింది మనమే కదా. ఈ రోజు ఇప్పుడు మీరు పార్లమెంట్ లో మనం కొన్ని బిల్లులు మనం ఆల్రెడీ కొన్ని మనం అమెండ్మెంట్ చేసుకొస్తున్నాం. దీన్ని అమెండ్మెంట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నాం. దీని రాద్ధాంతం చేయడం ఎందుకో నాకు అసలు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏదో పిల్లి అంటున్నాం, కాలుగల పిల్ల కొట్టుకుంటున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వీళ్ళు భారతీయులు కాదా? భారతీయులు చెప్పండి. ఇండియన్ అంటే మీరు సగం ఇంగ్లీష్, మరి మీకు వేరే భాష మేమందరం ఫస్ట్ మొదటి నుంచి నేర్చుకున్నాం ఇండియన్స్ అని అనుకున్నాం. చిన్న పిల్లలని ప్లెడ్జ్ అదే చెప్తారు. భారతదేశమే ఇది. భారతదేశం తెలుగులో భారతదేశం స్పష్టమైన తెలుగులో భారతదేశం అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పదాన్ని మనం పక్క పెడుతున్నాం. దేశాన్ని కించపరుస్తూ లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఓకే, మీరు ఇండియాని పక్కన పెడతా అంటున్నారు. ఒకసారి డాక్టర్ భారతదేశం అనే ఒక పదాన్ని తీసుకొస్తున్నాం. భారతదేశం పదం కూడా ఇప్పుడు వచ్చింది కదా, చెప్పాం కదా. గతంలో భద్రుడు పాలించిన రాజ్యం నుంచి రాముడి కాలం నుంచి ఇదంతా ఒక చరిత్రలా వచ్చింది. చరిత్ర చదివే టైం లేదు కాంగ్రెస్ వాళ్ళకు. సరే, చరిత్ర చదివే టైం లేదు. సరే, ఒక మాట తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఆర్థికంగా మనం ఇబ్బంది పడద్దు, ఆర్థికంగా వృధా చేసుకోకూడదు. మన కోర్స్ కానీ ఎలక్షన్ కమిటీలో టైం వేస్ట్ చేయొద్దు, ఇబ్బందులు పడొద్దు. జమిలీ ఎలక్షన్ తెస్తున్నాం. జమిలీ ఎలక్షన్ తెస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? వచ్చే 60-70 సీట్లు రావాలి. వీళ్ళ బాధ వీళ్ళది. 70 సీట్లు 60 సీట్ల గురించి పక్కన పెడితే శివకుమార్ గారు, ఇప్పుడు భారత్ గా పేరు మారిస్తే ఎటువంటి సమస్యలు రాబోతా ఉన్నాయి? దాంతో పాటుగా పేరు మారితే అంటే రాజ్యాంగ పరంగా మార్పులు చేర్పుల విషయంలో కానివచ్చు లేదా ప్రజాసేకరణ విషయంలో కావచ్చు ఇంకా ఏమైనా ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ 75 సంవత్సరాల నుంచి ఇండియా పోయినప్పుడు ఈ అతిరథ మహారాజులు ఉన్నారు బీజేపీలో. అటల్ బిహారీ వాజ్పేయి అనుకోండి, మురళీ మనోహర్ జోషి అనుకోండి, లేకపోతే లాల్ కృష్ణ అడ్వాణి అనుకోండి, వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీ ఒక సిద్ధాంతమైన పార్టీగా పోయింది. ఆ పరిస్థితులు ఆలోచిస్తే, ఇప్పుడు ఆలోచిస్తే నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళు తప్ప ఇది ఒక రాజకీయ కోణంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా భారతదేశం అనుకోండి, ఇండియా అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ ఆలోచన. మీరు ఈ 9 సంవత్సరాలు నా ఫస్ట్ ప్రశ్న ఏంది? మీరు ఈ 9 సంవత్సరాల మీరు తెచ్చిన సంస్కరణలు ఏంటి? శ్వేతపత్రం వద్దండి. ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి,
కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ రోజు ఒక గుండు సూది కాడి నుంచి ఇప్పుడు ఈ ఉన్నాయన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరేం చేసిరు కొత్తగా చెప్పండి. అదే కాకుండా ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చింది? టిఆర్ఎస్ ఎప్పుడు వచ్చింది? మీ బీజేపీ ఎప్పుడు వచ్చింది? బీజేపీ కూడా జనతా పార్టీ తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ ఎప్పుడు వచ్చింది? అదే బీజేపీ ఎప్పుడు వచ్చింది అంటే కాంగ్రెస్ దానికి ముందు ఎప్పుడు మీ బీజేపీలో ఉన్నోళ్ళు మన పార్టీలు అటువంటి వాళ్ళే కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు కదా. ఈ రోజు కొత్తగా ఏం కాదురా, మళ్ళీ అది మర్చిపోయి మాట్లాడతారు. ఇప్పుడు 14 ప్రధానమంత్రులు ఈ 75 ఏళ్ల ప్రధానమంత్రులు 14 మంది మీకంటే ముందు వెళ్తే వాళ్ళు చేసిన బడ్జెట్ అప్పైంది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసింది 3 సార్లు 4 సార్లు డబుల్ ట్రిపుల్ అయిపోయింది బడ్జెట్. ఎందుకు చేయలేదు? ఈ రోజు పివి నరసింహారావు తీసుకో సంక్షోభంలోకి పివి నరసింహారావు బయటికి తీసుకొచ్చిండు. అదే కాకుండా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి మీరు జనరల్ గా మన్మోహన్ సింగ్ ని వేరే వేరే పేర్లు పెట్టి మీరు బీజేపీలో ఏడిపించింది. అటువంటి అయినా కూడా ఈ రోజు కట్పుత్లే అనుకుని అయినా కూడా మంచి సంస్కరణలు తీసుకొచ్చిండు. ఆయన ఒక ఫైనాన్షియల్లీ ఇది మీ బీజేపీలో అట్లా ఏమన్నా చేస్తుందా చెప్పండి? ఆర్థికంగా తేవచ్చు కానీ కరోనా తోటి యావత్ భారతదేశం కరోనా ఏంది బ్రదర్? ఇప్పుడు బీజేపీ కావాలి అన్నయ్య గారు, బీజేపీ కావాల్సింది ఒకటే, ఏదో ఒక కొత్త ఇష్యూ. ఇంతకు ముందు రథయాత్ర, దాని తర్వాత బాబ్రీ మస్జిద్, ఇక ఇట్లా పోతూ పోతూ అన్ని ఇష్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే వరకు ఇది కొత్త ఇష్యూ మళ్ళా భారత్ అనేది. ఇప్పుడు నేను మీకు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఇది రేపు రాజ్యాంగ సంక్షోభం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రజా సేకరణ చేయండి, దాని తర్వాత ప్రజలు మీకు మద్దతు చేస్తే దాన్ని పెట్టండి, కాదంటలేం. సమస్య గురించి మాట్లాడు, చాలా సమస్యలు. ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి భారతదేశంకి ఒక ఇండియా అనే పేరున్న పేరుని మీరు ఆ పేరు తీసి పక్కన పెడితే వేరే దేశం వచ్చి మళ్ళీ తర్వాత తీసుకుంటే రేపు ఈ పేరుని రేపు రిజర్వ్ చేసి పెడతారా? ఈ పేరు వాడొద్దని ఏమన్నా అమెండ్మెంట్ ఇస్తారా? అవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఏం చేసేది లేదు. మళ్ళీ ఇప్పుడు అరే బ్రదర్ సంబంధించినటువంటి పేరునే ఇంకొక పార్టీ రిజిస్ట్రేషన్ కావాలి మాకు సిద్ధాంతం అలాంటి అవన్నీ పార్టీ ఆలోచిస్తుంది. వాటి ఇంకొకరికి అవకాశం లేకుండా లేదు 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 అట్లా ఏం లేదు. అట్లా చేసేది ఉంటే మీ వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా చెప్పేది. ఇప్పుడు ప్రణయ్ గారు అడిగినట్టు ఆడేటో బోర్డుల భారత్ అని కనబడడం కాదు. మీరు రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఇన్విటేషన్ లో భారత్ అనేటువంటి పేరు ఈ రోజు చర్చ వస్తా ఉంది. బట్ మీరు నేనేమంటున్నా అంటే భారతీయ పెట్టాలి, ఇండియన్ పెట్టాలి, ఏ కాన్స్టిట్యూషన్ లేదు. ఆర్టికల్ చూడండి, మీరు ఆర్టికల్ 1 లో చూడండి. ఆర్టికల్ మీకు ఎక్కడ ఇండియనే పెట్టాలని ఎక్కడ లేదు కదా. నువ్వు భారత్ అని పెట్టుకోవచ్చు, ఇండియన్ పెట్టుకోవచ్చు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇలా భారత్ అని పెట్టించింది. బట్ ఒంటిపోకడ నిర్ణయం తీసుకున్నది బీజేపీ అని చెప్పి గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ 100% భారత్ ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థమైంది. ప్రతిపక్షాల మాట ఏం చెప్తా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. మేము ఎప్పుడైతే ఇండియా కూటమిగా ఏర్పడ్డామో ఆ కూటమి నుంచి ఇండియా మేము పెట్టుకున్నంత కారణంగానే ఇండియా పేరునే లేకుండా చేస్తా ఉన్నాడు మోడీ. ఆ కూటమిలో పేరు ఉన్నది కదా, ఆ కూటమి ఉన్నది కనుక ఈ రోజు 9 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంటే 9 సంవత్సరాల నుంచి భారతదేశం అనేది గుర్తుకు రాలేదా? 9 సంవత్సరాల నుంచి భారత్ అనే పేరు పెట్టాలని గుర్తుకు రాలేదా? మోడీ అధికారంలోకి వచ్చినాక వెంటనే భారత్ అనేటువంటి పేరు క్రియేట్ చేయొచ్చు కదా. ఇండియా అనేది పేటెంట్ ఏమన్నా పేరు పెట్టుకుని ఏమైతే నీ పేరు పెట్టుకుని నా పేరు పెట్టుకోకూడదు. అది ప్రతిపక్షాల ధోరణి, వాళ్ళ భయం, వాళ్ళకు భయం కాదు ఇది. మీరు చేసేది తప్పుడు. ఇండియా పేరు తీసాం ఎవరు చెప్పరు, నీ కూటమి ఇండియా పెట్టుకో, ఎన్డీఏ పెట్టుకో. ఇంతకుముందు ఏం పెట్టుకో మీరు. సో రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు, రాజ్యాంగ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నటువంటి మాట, రాజ్యాంగ పరంగా అనేక 60% అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్ మీరు అన్నది 100%. 60 నుంచి 70 కదండి, 100కు 100% ఒప్పుకుంటారు. భారత్ అనే పేరును మేము ప్రతి దాంట్లో మేము చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ ఒప్పుకుంటారు, ఒప్పుకోరు అనట్లేదు, అందరూ ఒప్పుకుంటారు. ఈ రోజు మీకు ప్రతిపక్షంలో కూర్చున్న శివకుమార్ గారు కూడా ఒప్పుకుంటారండి. కాకపోతే ఏంటి, దానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఉండాలి కదా. చేస్తున్నారు, అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఎందుకు తొందరపడుతున్నారు? రాష్ట్రపతి ఇన్విటేషన్ అఫీషియల్ అనౌన్స్ లేకముందుకే బయటకు వచ్చింది కదా. ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాలు ఆజాదీకి అమృత్, నరేంద్ర మోడీ గారు పెట్టిన పేరే ఆజాదీకి అమృత్. ఇటువంటి పరిస్థితిలో కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాలలో ఇట్లా పార్లమెంటు వాళ్ళ సొంత అంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయని ఇది ఒక వారం రోజులు 8 రోజులకు
పార్లమెంట్ వీళ్ళకు అనుకూలమైన బిల్లు పాస్ చేయాలనే ఒక ఆలోచనకి వెరీ ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎవరు కూడా ఇట్లా చేయలేదు. అదే బిల్లు పెట్టి మనకు తెలంగాణ ఇచ్చింది మరి అట్లంటే అదే పార్లమెంట్ మన తెలంగాణ ఇచ్చింది అప్పుడు ఏమంటావు? అది అత్యవసరం. అది ఒక కొత్త రాష్ట్రం ఇస్తున్నందుకు ప్రజలు యువకులు చనిపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో అది మొత్తానికి చీకటిగా పెట్టి ఇవ్వడం జరిగింది. అది వేరు. మీరు ఇప్పుడు ఇది ప్రజలకు అవసరం లేదు. మీరు చేసేది అభివృద్ధి ఏంది? ప్రజలకు మీ వల్ల జరిగిన మేలేంది? 2014 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 110 రూపాయలు. ఆల్మోస్ట్ అప్పుడున్న గ్యాస్ ధర 480 రూపాయలు ఉంటే ఈ రోజు 1200 రూపాయలు. ఇప్పుడు మెల్లగా 200 రూపాయలు ఎలక్షన్ కి బిఫోర్ తక్కువ చేసి మేము పెద్ద డమ్కా కొట్టుకుంటారు మేము తక్కువ చేసినామని 3 ఇంతలు అయిపోయింది. 400 రూపాయలకి 1200 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్. గ్యాస్ డీజిల్ పెట్రోల్ చెప్తున్నాం మరి ఒడ్ల ధర పెంచినాం, మిర్చి ధర పెంచినాం, అన్ని మరి పంట దిగులు రైతులకు ఊర్దం ఇస్తున్నాం. మరి అదేంటి చెప్పట్లేదు? ఇప్పుడు 200 రూపాయలు బీజేపీ వచ్చిన 1100 2200 రూపాయలు ఎంఎస్పీ చేసిన ఓట్లకు. అరే చెప్పట్లేదు. బియ్యం రేటు కూడా పెంచారు కదా. అప్పుడు 600 రూపాయల సంచి వచ్చేది, ఈ రోజు 1200 1500 రూపాయలు వస్తుంది. డిఏపిని 1300కి ఇస్తున్నాం రైతులకు. ఇదేందుకు చెప్పట్లేదు? నేను ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అడుగుతాను నేను. సరే, సంక్షేమాల విషయం పక్కన పెడదాం. సంక్షేమాల గురించి మనం డిబేట్ పెట్టుకున్నారు, సంక్షేమాల గురించి మాట్లాడదాము. ఒక మాట ఇప్పుడు అధికారిక వాడిక భాషలో కూడా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం మాట్లాడతాం. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కంప్లీట్ గా ఒక నిషేధితమైనటువంటి పదంలా ఇండియాను చూడాలా? డెఫినెట్ గా చూడాల్సిందే. భారతీయ జనతా పార్టీ 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇండియా అనే పదాన్ని మేము ఖచ్చితంగా నిషేధించాలి. మనం పెట్టిన పేరు కాదు అది, మన సంస్కృతి కాదు, మన సనాతన ధర్మం కాదు అది. హిందూ సింధు నదులు నమ్మేది మనం ఒక సిద్ధాంతం మీద మనం భారతదేశం నడుస్తుంది. సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి మనం. సిద్ధాంతాలు పురాణాలు ఎటు చెప్తున్నాం ఆ సిద్ధాంతం నడుపుతున్నాం కదా. ఇంగ్లీష్ పెట్టే పేరుకు మనం బండి అవసరం లేదు. సరే, అవకాశం వచ్చింది మారుస్తున్నాం. అట్లా అనుకుంటే ఒక పని చేయండి. గతంలో భారతదేశంకి ముందు జంబూదీపం ఉంది, జంబూదీపం పెట్టండి. మరి జంబూదీపం పెట్టండి, దీవులు జంబూదీపం పెట్టండి. జంబూదీపే భర్తకండే అంటారు. జంబూదీపం పెట్టండి. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో సో ఆ భారతదేశం అనేటువంటిది భారత్గా మార్చాలి అన్నటువంటి ఆలోచన చాలా మంచి విషయం. ఎందుకు అనంటే, సరే మనందరం తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో భారతదేశం అని గొప్పగా చెప్పుకుంటాం. సో మిగతా రాష్ట్రాలకు పోయినప్పటికీ భారత్ అని చెప్పుకుంటారు. సో మీ ప్రతిపక్షాలకు ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది అని అంటే, ఇన్ని రోజులు ఒకే పదం అండి, ఒకే పదం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇన్ని రోజులు లేనటువంటి వాళ్ళు అగనెస్ట్ చేయట్లేదు. మేము ఎప్పుడైతే ఇండియా పేరుని మా కూటమికి పెట్టుకున్నామో అప్పటి నుంచే మీరు ఇండియా అనే దాన్ని తీసుకొస్తున్నారు, తీస్తున్నారు. ఈ 9 సంవత్సరాలు వీళ్ళు మంచిగా నిద్రపోయినరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాని, బీజేపీ గాని, లేకపోతే అమిత్ షా గాని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పాటించినాక వీళ్ళకి ఇప్పుడు నిద్ర మేల్కైంది. ఈ మాట పార్లమెంట్ సమావేశం పెడతా ఉన్నారు కదా, 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు. 18 నుంచి 22వ తారీఖు పార్లమెంట్ పెడతా ఉన్నాం. పార్లమెంట్ లో భారత్ అనేటువంటి ఇండియా పేరుని కాస్త భారత్ గా మార్చబోతున్నాం అనే పార్లమెంట్ బిల్లు పాస్ అయింది. కనీసం చెప్పిర్రా ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభకు తెలియదు. ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిండ్రు. దాన్ని సాధ్యపడుతుందా సాధ్యపడదా అన్న విషయాన్ని తీసుకొస్తే అది కాన్స్టిట్యూషన్ లేని ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ 5 ప్రకారం ఉందండి, వేసుకోవచ్చు, దానికి తప్పు లేదు. కానీ ఎంబటే తీసుకొచ్చి నా పేరు ప్రణయ్ కాదు ఇంకోటి వినయ్ పెడతా అంటే నేను ఒప్పుకుంటానా? నీ వినయ్, నీకు పేరు ఉంటేనే వినయ్ వచ్చింది కదా. ఎట్లా పెడతారు? వినయ్ అనే పేరు మార్చాలంటే కూడా దానికి అఫిడవిట్ పెట్టాలి. అక్షరం మారుతుందండి. పీ ప్లేస్ లో వి వస్తుంది, ఈ ప్లేస్ లో మించి ఏమి ఉండదు. మార్చాలి అని అంటే దానికి సంబంధించినటువంటి వినయ్ గారు మీ మీద ఎగ్జాంపుల్ చెప్తా. ప్రణయ్ ని వినయ్ మార్చాలంటే నువ్వు పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా. నేను ప్రణయ్ కాదు వినయ్ అని పేరు మార్చుకుంటున్నా, అఫిడవిట్ ఇవ్వాలా. మళ్ళీ తర్వాత జడ్జి ఎదురుగా పోయి దాన్ని రెక్టిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నవీన్ చింతపండుకు తినపని మళ్ళీ అన్నం పెట్టుకుండు. ఆయన రెక్టిఫై చేసుకుని అవన్నీ చేసి ఆ పేరు రావడానికి పబ్లిసిటీ చేసుకుండు. మీరు అట్లా మన పబ్లిసిటీ చేసిండ్రా? ఒక విషయం తెలియట్లేదు, భారత్ అనే పేరు మనకు ఆల్రెడీ ఉంది. శ్రీనివాస్ భాయ్ ఉన్నది నేను ఒప్పుకుంటా, భారత్ అని ఇప్పుడు కాదు, పాత పాటలు కూడా ఉన్నాయి, నేను కాదంటే ముందు పేరా ఇండియా ముందు పేరా? అరే నేనేమంటున్నా, మన ఫ్రీడమ్ సరే ఇంగ్లీష్ లో ఇండియా వచ్చిందండి, భారతదేశం భారతీయులందరూ నా సహోదరులు అన్న పదాన్ని మనం రెగ్యులర్ గా వాడుతున్నాం. మన దేశానికి ఒక్క నిమిషం, భారతదేశానికి భారత్ ముందు పేరా ఇండియా ముందు పేరా? ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. భారత్ అనేది ముందు వచ్చిన పేరా ఇండియా ముందు వచ్చిన పేరా? మనకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుండి ఇండియానే అని పలుకుతున్నాం, భారత్ ఏడ పలుకుతున్నాము? ముందే ఉన్నాయి. అరే దానికి ముందంటే ఇంకెప్పుడు? ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏషియానికి వచ్చిండ్రు, ఇండియాకి రాలే, భారతదేశానికి వచ్చిండ్రు. భారతదేశం పేరు ఎప్పుడు పెట్టారు? భారతదేశానికి వచ్చింది సింధు నాగరికత నుంచి తీసుకొచ్చిన ఇండియా అనేటువంటి పేరును తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాతనే మనం భారత్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ముందు భరతుడు వెళ్ళినారు, భరతుడు వెళ్ళారు, ఆ సంస్కృతిలో పోదామంటారు. వీళ్ళకన్నా ముందు ఎస్ అండి, అబ్సల్యూట్లీ మీరు చెప్పిన దానికి మేము అంగీకరిస్తాం. భారతదేశం కన్నా ముందు ఇండియా పేరు ఉందా, భారత్ ముందు పేరు ఉందా? శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఏమంటున్నానంటే మీరు భారతదేశం అనేది మొదటి నుంచి ఉన్నది. సో సరే ఇంగ్లీష్ పదాలు మనకు మొదలైనప్పటి నుంచి ఇండియాగా మార్చిన దాన్ని అంగీకరిస్తాం. కానీ ఇప్పుడు మీరు ఇండియాని కంప్లీట్ గా నిషేధించినప్పుడు, మీరు ఇండియా అనేటువంటి పదాన్ని కంప్లీట్ గా పుస్తకాలలో జీవితాలలో అసలు మొత్తం వాడక భాషలలో తీసేసేటప్పుడు మీరు ఎందుకు చెప్పట్లేదు ప్రతిపక్షాలకు అనేది? ప్రతిపక్షాలకు ఎందుకు అఫీషియల్ గా చెప్పట్లేదు? పార్లమెంట్ లో ఎట్లా బిల్లు పెడతారో ప్రశ్న అక్కడ. బిల్లు పెట్టడం మీరు వ్యతిరేకించండి, బిల్లు పాస్ కాకపోతే ఆలోచిస్తాము. బిల్లు ఎందుకు పాస్ కాదు? దాన్ని అందరూ అంగీకరిస్తారు కదా, దాన్ని ఎందుకు ముందు చెప్పట్లేదు మీరు అనేది మాత్రమే ఫస్ట్ అక్కడ. 24 గంటలు కాకపోతే గట్టు పెడతారు ఎందుకు వీళ్ళు? అసలు వీళ్ళు ప్రేమ అంతా భారత్ ఇండియా మార్చేందుకు కాదు, మీకు అర్థం కావట్లేదు. మా కూతురు ఎక్కడ కూటమితో ఏం సంబంధం లేదు బ్రదర్. ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఇండియా అయినా ఏదికి దానికి ఆధారం ఉంది. మీరు కూడా మీ ప్రేమ అంతా ఒకటే. అరే మళ్ళీ ప్రేమ ఏం లేదు బ్రదర్, మీరు భయపడుతుంది తప్ప మీకు ఖచ్చితంగా 70-80 సీట్లు వస్తాయి. మీరు ఖాళీ ఈ రోజు ప్రణయ్ గారు ఖాళీ ఈ 2 టర్మ్ వేలే ఈ బీజేపీ వాళ్ళు ఇట్లా మాట్లాడితే పరికల్సలు ఇన్ని సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు మేము ఎట్లా మాట్లాడాలా? శివకుమార్ గారు, ఇప్పుడు భారత రాజ్యాంగ నిపుణులు కొన్ని నిపుణులతో మాట్లాడినప్పుడు భారత్ పేరుగా మారిస్తే అంటే ఇన్ ప్లేస్ లో భారత్ గా తీర్చిదిద్దితే అనేక మార్పులు చాలా జాగాలు చేయాలి, ఇంక్లూడింగ్ ఇప్పుడు మన కరెన్సీ పైన చూస్తున్నా ఇండియన్ కరెన్సీ అని ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రతి దాంట్లో కూడా ఇండియా అనేటువంటి పేర్లు మనకు ఆల్మోస్ట్ అన్నిటిలో కనబడతాం. ఈ సవరణలు అన్ని చేయాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ 1 రూపీ నుంచి పోతే ఇప్పుడున్నటువంటి 500 వరకు కూడా మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్న దీనివల్ల ఎంత ఆర్థిక సంక్షోభం పడే అవకాశాలు? 100%. ఇప్పుడు గతంలో 2000 నోట్లు బంద్ చేసి ఇబ్బంది అని పబ్లిక్ ఎంత ఇది చేసిండ్రు. ఇప్పుడు మొన్న 500,000 రూపీస్ మార్చిండ్రు. నోట్ బందీ అది ఇబ్బంది చేసిండ్రు. ప్రజలు ఎంత ఇబ్బంది అయింది? నోట్ బందీ వల్ల ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పి 2,000 రూపాయల నోట్లు రాగానే ఒకసారి స్టేట్ నుంచి కూడా మనకు బీఆర్ఎస్ నుంచి కూడా సాంబశివరావు గారు అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు గారు, ఇప్పుడు G20 వేదికగా కూడా ఇండియాను కాస్త భారత్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి అఫీషియల్ గా కూడా రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక హిందూ ఆహ్వానంలో మనకు భారత్ అనేటువంటి పేరు కనబడతా ఉంది. సో దీన్ని మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి దీన్ని అంగీకరిస్తా ఉన్నారా? భారత్ గా మార్చడం మీకు ఓకేనా? ఒక్క మాట, బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలతోటి ఈ రోజు వాళ్ళు ఏదో మేము భారత్ గా మారుస్తాం, భారత్ మాతాకి జయనంత మాత్రాన భారత్ కు మారుస్తాం అన్నట్టు ఇప్పటిదాకా శివకుమార్ అన్నట్టు ఇండియా కరెన్సీ ఎంత ప్రింట్ అయిందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా దాని మీద. మరి వినండి, ఫస్ట్ వినకుండా మాట్లాడతారు ఎందుకు? చెప్పండి సాంబశివరావు గారు చెప్పండి. అట్లా కాదు ప్రణయ్ గారు, నేను ఏమంటున్నా, ప్రతి నోటు మీద, ప్రతి గెజిట్, ప్రతి మన ఇండియా ఇన్నేళ్ల నుంచి నడుస్తున్న ఇండియా మీద ఈ రోజు సడన్ గా భారత్ అని పెడితే, ఈ రోజు నువ్వు సడన్ గా భారత్ అని పెడితే ఇదంతా సంక్షోభంలో కూరుకుపోయినట్టు అవుతుంది. ప్రతిపక్షాలను ఎవరినైనా పిలిచి మాట్లాడినావా? ప్రతిపక్షాలను ఎవరినైనా పిలిచి అఖిలపక్ష మీటింగ్ పెట్టిన మోడీ గారు?
నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు రాత్రి పూట కళలోకి రాగానే పొద్దున్నే భారత్ అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి నువ్వు మారిస్తే రేపు కరెన్సీ నోట్లు కానీ ఇంకోటి కానీ మన ప్రతి పుస్తకం మీద ప్రతి ఇండియా అని ఉంటది. హౌ యూ విల్ చేంజ్ ఇట్ అనేది నాకు అర్థం కావట్లేదు. అఖిల పక్షం మీటింగ్ లేకుండా నువ్వు ఎట్లా చేయగలుగుతావు? ప్రజా సేకరణ కూడా లేదు. అదే నేనేమంటున్నా, ప్రజాభిప్రాయ సేకరణ అనేది అసలు పట్టదన్నా. అదే సొంత నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. బీజేపీ అంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం రాత్రి తీసుకుంటారు, పొద్దున్న ఇంప్లిమెంట్ చేస్తారు. కూడా అట్లే చేస్తారు. బంగారం లాగా గత 2-3 సంవత్సరాలు తీసుకోండి, ప్రతి రోజు పెరుగుతుంది. సామాన్యుడు నడ్డి విరుస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఒక కాదు, మోడీ ప్రభుత్వం గద్దె దిగితే కానీ పేద ప్రజలు సంతోషంగా ఉంటారు అనేది మా అభిప్రాయం. సో సాంబశివరావు గారు, ఇప్పుడు ఆంగ్ల పదాన్ని అంటే ఆంగ్లం వాళ్ళు తీసుకొచ్చిన బ్రిటిష్ పేరును తీసేసి భారత్ గా మార్చడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే పర్సనల్ గా మాట్లాడుకుంటే అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? అసలు ఇండియా అనేటువంటి పేరును కాస్త కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే ప్రాబ్లం ఏంటి? అంటే ప్రజలు అంగీకరించారంటారా లేకపోతే ఏం జరుగుతుంది? దాన్ని ఎట్లా అంగీకరిస్తారు? మీ పేరు మార్చినప్పుడు దానికి పేపర్ ప్రకటన ఉంటది, అధికారిక నిర్ణయం ఉంటది, అందరినీ పార్టీ కన్సల్ట్ చేయాలి. ఇది మామూలు మాట కాదండి. ఇండియా 9వ తారీఖు మారుస్తాం, గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని పెట్టేసి ఈ రోజు మోడీ గారు సొంత నిర్ణయాలు తీసుకొని ఇండియా ప్రజలందరినీ కన్ఫ్యూజ్ పెట్టేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇండియా గుర్తించినాయి, ప్రపంచ దేశాలు కూడా కన్ఫ్యూజ్ అయితే భారత్ అంటే ఎక్కడ ఉందని వెతుక్కోవాలి. కాబట్టి ఇవన్నీ సంక్షోభంలో ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ స్టంట్ చేయాలి. మేమే భారత్ మాతకి జై అన్న ఉద్దేశంతో రాముడు దేవుడు రాముడిని మేమే వీలైతే బీజేపీ పార్టీ లేదంటే రాముడు లేడా, హనుమంతుడు లేడా, లేదా ఎక్కువ దేవుడు లేడా? ఎంతో మంది దేవుడు ఈ రోజు ఏం క్రియేట్ చేసినాం, దేవుని తీసుకొచ్చినాం పైన భారత్ మారిస్తే దానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా ఇది ఎట్లా అసలు మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందండి. అంటే భారత్ పడితే మాకు ఎలాంటి అబ్జెక్షన్, మా పార్టీకి కానీ అబ్జెక్షన్ కానీ ప్రాపర్ వేలో చేయలేదు అనేది మా బాధ. ప్రాపర్ వేలో చేయలేదు కనుక ఈ రోజు మేము మాట్లాడుతున్నాం అని చెప్తా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అన్న మీరు ఫస్ట్ భారత్ పేరుకు మీరు మద్దతు ఇస్తారా ఇవ్వాలన్నా చెప్పండి. నేను ఫస్ట్ అంగీకరిస్తా అంటున్నాడు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అన్న? మీరు చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందు చాలా ఆలోచిస్తారు. ఇవాళ భారత్ అనే పేరు పెట్టడంలో ఇదే కన్నా ముందున్న పేరును భారత్ వెలుగులో తీసుకొచ్చిండ్రు. దీనికి మీరు ఎందుకు ఇంత గగ్గోలు చేస్తున్నారు అనేది మా క్వశ్చన్. ఒకటే సూటి ప్రశ్న సాంబశివరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు భారత్ అనే దాన్ని పెట్టుకోవడానికి మనం గర్వించాలి, కానీ దీనికి మాకు చెప్పలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ఆర్టికల్ ఉన్నది కదా భారత్. మీ బీజేపీకి 2 ప్రతిపక్ష పార్టీలు, ఒకటి రాష్ట్ర అధికార పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీల తరపున నేను ఒకే ప్రశ్న అడుగుతాను, వాళ్ళిద్దరి తరపు నుంచి కూడా ఒకటే. ప్రజల అభిప్రాయం, ప్రజా సేకరణ లేకుండా, ఎటువంటి ప్రతిపక్షాలకు అనౌన్స్మెంట్ లేకుండా భారత్ అనేటువంటి పేరును మీరు పార్లమెంట్ లో పెట్టడం ప్రజలకు అంగీకరిస్తారా రేపు పొద్దున అనేది 2 పార్టీలు చెప్తా ఉన్నారు. దీనికి ఫైనల్ గా ఆన్సర్ చెప్పారు. ఖచ్చితంగా అంగీకరిస్తాయి. ఒక్క విషయం దానికన్నా ముందు, ఇదే తెలంగాణలో సాంబశివరావు చెప్పినట్టు ఇక్కడ అసలు ఎన్నో బిల్లులు తీసుకొచ్చేళ్ళు, ప్రతిపక్షాలకు ఇట్లా ఇంటిమేషన్ లేకుండా తీసుకొచ్చేళ్ళు. అప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళు? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎన్నో బిల్లులు తీసుకొచ్చేళ్ళు. ఏ ప్రపక్షాన్ని అడిగిండ్రు? ఏది చేసినా భారతదేశంలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మేలు కోసం, ఒక సిద్ధాంతం కోసం ఒక వ్యవహారం చేస్తున్నా లేదు. రాజకీయంగా చూడడం కరెక్ట్ కాదు. ఇంకో కరెన్సీల పేరు మీద ఇండియా ఉందంటే భారత్ కూడా ఉంది. నేను చూపిస్తాను, నాకు చూడండి. ఇప్పటికిప్పుడు నోట్లు తీసుకొచ్చేసి ఇండియా ఉంది చింపేయమంటున్నారు ఎవరైనా? ఒక అమెండ్మెంట్ తీసుకొస్తే కొన్ని రోజులు టైం పడుతుంది, తర్వాత కరెన్సీలలో మారుతూ ఉంటది. ఇప్పటికిప్పుడు వచ్చిన ఏంటి
అసలు బీఆర్ఎస్ పార్టీ అన్న మాట్లాడితే ఎన్నో ఈ అసెంబ్లీలో ఎన్నో తీసుకొచ్చిండు. Yes. ప్రతిపక్షాలు తెలియ కూడా Right. బిల్లులు పెట్టిండు. Right. ఎవరు నువ్వు బిల్లులు పెట్టినావు, ఏ ప్రతిపక్షాన్ని నువ్వు సమర్థించినావు, ఎక్కడ నువ్వు మీటింగ్ పెట్టినావు, ఎక్కడ ఎవరితోటి సంప్రదించినావు, ఎక్కడ ప్రజాసేకరణ చేసినావు, మాట్లాడితే పత్రికలు నొక్కినావు, ఎమ్మెల్యేలను కొంటావు. Right. నువ్వు మీరెక్కడ చేసి థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సోమశేఖర్ గారు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు. మొత్తంగా ఇండియా పేరును భారత్ గా మార్చడం ప్రజలు అంగీకరిస్తారా లేదా, పార్లమెంట్ లో ఏం జరగబోతా ఉంది, పార్లమెంట్ లో భారత్ అనేటువంటి బిల్లును పాస్ చేస్తే అంగీకరిస్తాయా, ప్రతిపక్షాలు ఏమంటా ఉన్నాయి, ఇప్పటికే ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడితేనే కావాలని మోదీ ఇండియా పేరును తీసేసి భారత్ గా మారిపోతా ఉన్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ జరుగుతుందా, లేకపోతే ఏం జరగబోతా ఉంది, ఆర్థిక సంక్షేమం ఏదైనా ఎదురుపడే ఛాన్సెస్ ఉన్నాయా? సో వేచి చూడాల్సిందే. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో పలికలుదాం అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.